సింపుల్ స్టైల్ ఎగ్ కర్రీ కోసం ఉడకబెట్టిన గుడ్లు, ఇది లవంగం, పట్ట, బిర్యానీ ఆకు, ఉప్పు, సన్నగా తరిగిన టమోటా, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కారం, ఇది మా ఇంట్లో కొట్టిందండి, పసుపు, వీటితో పాటు నూనె, పోపు దినుసులు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెనం పెట్టుకోవాలండి. పెనం కొంచెం వేడయ్యాక ఇందులో మనము నూనె పోసుకోవాలి. నూనె కొలత కావాల్సిన వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నూనె కూడా బాగా మరిగాక ఇందులోనే ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఈ ఆవాలు కూడా బాగా వేగాక కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ముందుగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేయండి. వెల్లుల్లి అంటే తెల్లగడ్డ. దీన్ని కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, ఉల్లిపాయని వేసేయండి. ఈ ఉల్లిపాయను కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఈ కూర చాలా సింపుల్గా ఉంటుంది. మసాలాలు ఇష్టపడని వారు, కుర్మాలాగా ఇష్టపడని వారి కోసం అండి. జస్ట్ 10 మినిట్స్లో ఈ కూర చేసేసుకోవచ్చు. నేను ఊరికే ఎక్సెస్గా వేస్తూ ఉన్నాను. ఈ బిర్యానీ ఆకు, పట్ట, ఇవి ఆప్షనల్. ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, ఇష్టపడిన వాళ్ళు వదిలేయండి. అవి నాకు మిగిలిపోయాయని వేసేసాను. ఈ ఎర్రగడ్డ బాగా వాడడానికి కొంచెం ఉప్పు వేసుకోండి. రాళ్ళు ఉప్పు అయితే కూరకు కొంచెం టేస్ట్ వస్తుంది. ఈ ఉప్పు వేసుకొని ఎర్రగడ్డను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. చూడండి, ఎర్రగడ్డ బనుకు బాగా మగ్గిపోయింది. ఇందులోనే ఇప్పుడు మనము ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు, టమోటాను శుభ్రంగా కడుక్కొని తీసుకోండి. ఇక్కడ కొలత కావాలంటే ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. టమోటాలు 2 మనుషులైతే ఒక టమోటా సరిపోతుంది. అదే 4 మనుషులు ఉంటే 2 టమోటాలు సరిపోతాయండి. నేను 2 పూటలకు చేస్తూ ఉన్నాను, అందుకే 5 టమోటాలు తీసుకున్నాను. ఆ టమోటాను కూడా బాగా మూత పెట్టి సన్న మంట మీద మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకోండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టమోటా చూడండి బాగా మగ్గిపోయింది. ఇందులోనే ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోండి. కొలత ప్రకారం అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్కి హాఫ్ వేసుకోండి. పసుపు కూడా వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మేము ఇంట్లో దంపించుకున్న కారం అండి, అది 2 స్పూన్లు అంటే 1.5 స్పూన్ దాకా కారం వేసుకోవాలి, మిరప్పొడి. దీన్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కారంలో మేము ఆల్రెడీ ధనియాలు, మెంతులు ఇవన్నీ వేపి వేసుకుంటాము, కందిపప్పు, కాబట్టి ఇంకేం ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయము. ఈ మిరప్పొడి ఒకటి సరిపోతుంది. బాగా గుజ్జుగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకోండి. ఇలా బాయిల్డ్ ఎగ్ అలాగే వేయడం ఇష్టపడని వాళ్ళు బాయిల్డ్ ఎగ్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకోండి. మేము ఇలా ఇష్టపడతాము, అందుకే వేసాను. ఇప్పుడు వాటర్ వేయడం నచ్చని వాళ్ళు కాసేపు మూత పెట్టి ఉడకనిచ్చి దించేస్తే కూర అయిపోతుందండి. కానీ ఎక్కువ మంది కూర రావాలనుకున్న వాళ్ళు దాంట్లో కొంచెం నీళ్ళు పోసి ఉప్పు కారం ఒకసారి చూసుకొని దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. చూడండి, కూర అంతా మనకు దగ్గరగా వచ్చేసింది. గరిటె పెట్టి చూసినప్పుడు ఇలా మనకు చిక్కదనం అనేది తెలుస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు స్టవ్ కట్టేసుకొని ఆపేసుకోండి. అంతే, సింపుల్ స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ.